ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే ఎట్లా ఉన్నాయి సార్ యొక్క విజయ అవకాశాలు? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. విజయ అవకాశాలు అనేది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ సార్ ఏ విధంగా అయితే 2011లో పార్టీ స్థాపించబడ్డారో ఈ వైఎస్ఆర్ కడప జిల్లా అనేది ఒక అడ్డాగా మారింది. ఈరోజు ఎవరో చేరినారు, కూటమి వచ్చింది, ఇంకొకటి వచ్చింది అనే దాంట్లో వాళ్ళు చెప్పుకోవడానికి ఎల్లో మీడియాకు ఉంటుంది తప్ప మా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాకు ఒక విధంగా చెప్పాలంటే నల్లేరు మీద నరకగానే ఉంది మా విజయం అనేది కన్ఫామ్. కాకపోతే మెజారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మేము ఆలోచన చేస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. విజయం అనేది తథ్యం సార్. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. విజయ అవకాశాలు అనేది వారికి ఏమాత్రమూ లేవన్నా. భూపేష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కొత్తగా యువకుడు, వాళ్ళ బాగా పరిష్కారాల్లో భాగమంటారు చూడు, నువ్వు అక్కడుండి ఇక్కడుండు అన్నారు తప్ప అటువంటి ఛాన్సే తెలుగుదేశానికంటూ మా కడప జిల్లాలో లేదు, రాదు కూడా. ఇంకా మిగతా వారి బీజేపీ గురించి అంటే అది నామకే వాస్తి. కూటమిలో భాగం అంటున్నారు కానీ వారికి ఒక స్వతంత్రమైనటువంటి అజెండా కానీ ఈ పొద్దుడికి మేనిఫెస్టో ఉమ్మడిగా ముగ్గురికి చేసినప్పుడు ముగ్గురు రిలీజ్ చేయాలా. ఈరోజు వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు బొమ్మే కానొస్తుంది కానీ మోడీ కానీ వారి యొక్క అధినాయకత్వం బీజేపీ అధ్యక్షుడు కానీ బొమ్మ అనేది లేదు. అటువంటిప్పుడు ఎందుకు చేసుకోవాలా? అటువంటిప్పుడు ఏ విధమైనటువంటి ప్రజలకు సందేశాన్ని పంపుతారు? అందుకు కాబట్టి బీజేపీకి అవకాశం అంటూ ఈ కడప జిల్లాలో లేదు. ఒక మేనిఫెస్టోలో ఈరోజు రిలీజ్ చేసిన దాంట్లో కూడా మోడీ ఎక్కడ ప్రస్తావన లేకుండా ఒక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళ బొమ్మలే వేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమి చేస్తారు, ఏమి ఇస్తారు అనేటువంటి మేనిఫెస్టోలోనే లేనప్పుడు ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు? అందుకు కాబట్టి ఇక్కడ నిలబడినటువంటి మూల సుధీర్ రెడ్డి గారు కూడా రెండోసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్న, ఏ ఇబ్బంది లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ అవి చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప వైఎస్ఆర్సీపీ అనేది పక్కా విజయడంక అనేది రాష్ట్ర వ్యాప్తంగా మోగిస్తుంది. నెక్స్ట్ జూన్ 4 తప్పనిసరిగా సీఎం సార్ అనేది మళ్ళీ మనకు ఆయన ఎక్కడ మా అధిష్టానం నిర్ణయిస్తారో అక్కడ ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధంగా ఉంటాం.